నమస్తే. అనవచ్చు. సార్ కూటమి ప్రభుత్వం వచ్చి సంవత్సరం అయింది సార్. ఎలాంటి సంక్షేమ పథకాలు అమలు పరుస్తున్నారు? ఎలా ఉందంటారు రాష్ట్రం? సంక్షేమ పథకాలు ఏమి ఇవ్వట్లేదు. పరిపాలన బాగాలేదు. జనాలు చాలా ఇబ్బంది పడుతున్నారు. పనులు లేవు, రేట్లు పెరిగిపోయినాయి. దానికి తోడు కరెంటు బిల్లు 3000 వస్తే దానికి 700 పిఏ అని చెప్పేసి అదొక ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తున్నారు. ఈ రకంగా ఈ కూటమి గవర్నమెంట్ 60 నెలలు 5 సంవత్సరాలు ఉందనుకోండి, 60 ఏళ్ళు వేసుకున్నా 65 వేసుకున్నా 30,000 35,000 ఎక్స్ట్రా బిల్లు ఒక్కొక్క సర్వీస్కి ఒక్కొక్క ఇంటికి పడుతుంది. చాలా భారంగా ఉంది. అంటే మరి గతంలో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడే ఎక్కువ రేట్లు పెరిగినాయి అని చెప్పి చెప్పడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఎక్కువ రేట్లు ఎక్కడ పోయినా అప్పుడు 2,40 పైసలు, ఇప్పుడు 4,60 పైసలు యూనిట్కి. ఇప్పుడు వీళ్ళు కొన్నది వాళ్ళు ఎక్సైజ్ దగ్గర వాళ్ళు తక్కువ చేసి కొన్నారు. ఇవి వేరే కంపెనీ వాళ్ళ దగ్గర వీళ్ళు 4,60 పైసలు వేసి ఇది చేశారు. అదే రేట్లు పెంచింది. ఇప్పుడు సామాన్య మానవుడు చాలా ఇబ్బందిగా ఉంది కడతాకి. గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి 2.60 పైసలకి అడిగినప్పుడు చాలామంది బయటకు వచ్చి మాట్లాడడం జరిగింది. ఈ రోజున ఎందుకు మాట్లాడలేకపోతున్నారు పవన్ కళ్యాణ్ కానీ దాని ఉన్నటువంటి కూటమిలో భాగంగా ఉన్నటువంటి నాయకులు? పవన్ కళ్యాణ్ మాట్లాడకూడదు. ఆయన మాట్లాడితే సనాతన ధర్మం గురించి మాట్లాడాలి. అందుకని ఇప్పుడు సనాతన ధర్మం అనేది లేదుగా, ధర్మం అనేది లేదుగా, నీతి అనేది లేదుగా. అందుకని వాళ్ళు ఏం మాట్లాడరు. ఇప్పుడు ₹2.40 ఎక్కువ ఆయన మాట్లాడాడు. ఆయన ఇష్టం వచ్చినట్టుగా అరుపులు, కేకలు, బొబ్బలు, లబోదిబో మాట్లాడు. మరి ఇప్పుడు మాట్లాడు. ఆయనకి తెలుసు పెంచారని. ప్రతి సామాన్య మానవుడికి ₹100 కాడి నుంచి 500, 600, 700 బిల్లు ఎక్స్ట్రా వస్తుందని తెలుసు. అందుకనే మాట్లాడతాను. ఇప్పుడు ఇటువరకే ఆయిల్ ప్యాకెట్ ₹90, పామ్ ఆయిల్ 90 ఉండేది, సన్ఫ్లవర్ 110, ఇప్పుడు ఏది చూసినా 150, గ్రౌండ్ నెట్ అయితే 160, 170. అంటే ఉప్పులు అన్నీ పెరిగినాయి. నిత్యావసర సరుకులు పెరగనేను నాది హామీ అని చెప్పాడు కదా. ఏమీ లేదుగా, అసలు ఏది లేదు. ఇప్పుడు అలా కూటమిలో ఆయన పార్టీ ఆయనేగా పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు. ఆయన తెలీదా పెరిగిందో తరిగిందో? అన్నీ పెరిగినాయి. ఒక్కడనే కాదు. ఇప్పుడు కందిపప్పు ఇటువరకు ఎంత ఉండేది, మిరపకాయ ఎంత ఉండేది, ఇప్పుడు ఎంత ఉంది, ఆయిల్ ఎంత ఉంది. కరోనా టైంలో కూడా మా రష్యాను ఉక్రెయిన్ యుద్ధంలో కూడా ఏం పెరగల, గ్రాడ్యువల్గా ఉంది. ఇప్పుడు అసలు మామూలుగా పెరగల. ప్రతిదీ అన్నీ పెరిగినాయి, ఒకటి కాదు.